సినిమా నిజంగానే వస్తుందా భయ్య మన టాలీవుడ్లో? అబ్జర్వ్ చేస్తే అసలు 2 months నుంచి అసలు ఒక ప్రాపర్ మూవీ లేదు చూద్దామంటే మనకి అసలు. అప్పుడెప్పుడో ఏదో సినిమా వచ్చింది జనవరిలో, అంతే. జనవరి మొదలైంది సైక్ సిద్ధార్థ పోయా, నేను మాత్రం ఫస్ట్ డే పోయినా. చాలా అయిపించింది డైరెక్టర్స్ పోయినా. ఓకే, కొత్తగా ఉంది, ట్రై చేసిండు కానీ ఎక్కలేదు. ఇది సకుంటుంబనం అనేది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు భయ్యా. సారీ, కానీ నాకైతే తెలియదు ఎప్పుడు వచ్చిందో. ఇక రాజాసాబ్ అయితే పెద్ద రాడ్ పోయా మనకి. ఆ, ప్రభాస్ పైన ఎక్స్పెక్ట్ చేసి ఇది కూడా ఫస్ట్ డే పోయిన పోయా. రేట్లు పెంచిన, రూ. 50 టికెట్ 150 చేసిన, ఇంకా రూ. 30 ఛార్జెస్ పెట్టి మరి పోయినా. చాలా డిసప్పాయింట్ అయినా పోయా. 20 kilometers పోయినా, ఎల్బీనగర్ టు ఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్. పరాశక్తి అంట, ఇది మన టాలీవుడ్ది రాదు కానీ టాలీవుడ్లో రిలీజ్ అయింది కాబట్టి చూడలేదు. అయినా మన శంకర వరప్రసాద్ ఇది ఓకే ఓకే భయ్య, ఫ్యామిలీకి నచ్చింది కాబట్టి మనకి నచ్చుతుంది, బాగానే ఉంటుంది. నెక్స్ట్ భరతమాషీలకు విజ్ఞప్తి, ఇది ఓకే, మరీ అంత సూపర్ అనలేము, ఓకే. నారి నారి నడమరారి ఫ్లోలో వెళ్ళిపోతుంది పోయేది, చూసుకుంటూ కూర్చోవచ్చు. ఇక అనగనగా ఒక రాజు, ఇది ఫుల్ కామెడీ. జనవరిలో రిలీజ్ అయిన ఇన్ని మూవీస్లో ఏదైనా చూసే విధంగా ఉందంటే అది ఇది. ఇది ఓకే, ఇది కూడా ఏదో చూడొచ్చు అంతే. ఇక మన శంకర్ వరప్రసాద్ అయితే ఎలాగో చూస్తాం కానీ. సో ఏమైంది భయ అసలు టాలీవుడ్కి? జనవరిలో ఇన్ని ఇన్ని మూవీస్ వచ్చినాయి. ఇన్ని మూవీస్లో ఇప్పుడు అదే జనవరిలో ఈ మూవీ వచ్చింది, సూపర్ హిట్ అయింది అంటే ఎవరికి ఏది గుర్తురాదు, ఎందుకంటే అట్లుంది. సో మళ్ళీ ఫిబ్రవరిలో ఏమున్నాయి అసలు? ఫిబ్రవరి గుర్తు కూడా లేదు నాకు ఏమొచ్చినాయి. ఇగో ఇవి ఈ మూవీస్ అసలు గుర్తు కూడా ఉండలేవు భయ్య. ఇగో హైప్ ఇచ్చి రిలీజ్ చేసిర్రు విత్ లవ్, ఇప్పుడు అయిపోతుంది కానీ ఇవన్నీ మనవి కాదు, టాలీవుడ్ కాదు. శ్రీ చిదంబరం గారు, ఇది బాగానే ఉంది, ఓటీటీలో చూసిన. ఇక ఫంకీ నాకు తెలియదు భయ, చూసిన వాళ్ళు అయితే అసలు ముద్రా బాబు అన్నారు, అందుకే ఇవ్వలేదు. కపుల్ ఫ్రెండ్లీ ఓకే భయ, సో ఉంది, బాగానే ఉంది, నేను థియేటర్లో చూసిన. ఇక సీత ప్రయాణం, ఏ బలవంత్, ఇదైతే రాడ్ అంట భయ. ఇక దీని గురించి పార్ట్ 1 ఉన్నంత హైప్ కూడా లేదు. నవాబ్ కీఫ్ అంట, ఇది వచ్చిందని కూడా తెలియదు. ఇక అసలు మళ్ళీ ఇప్పుడు మార్చ్, ఇప్పుడు ఏమున్నాయి అసలు మూవీస్? ఇది బాగుందంట, ఇది బాగుందంట, ఇది ఏమో తెలియదు, ఇది తెలీదు. బ్యాండ్ మేళం అంట ఇప్పుడు వచ్చేది ఉంది. ఈ కోర్ట్ అంటే కోర్ట్ ఓకే, ఇప్పుడు బ్యాండ్ మేళం. ఈ నాగబంధం, మ్యాజిక్, ఇది ఎప్పుడు వస్తుందో భయ మ్యాజిక్. గౌతమ్ తిన్ననూరి అన్న ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నా ఇది. ఇది 14th March ఎపిక్. ఇది కాదు, బ్యాడాస్ అంటే క్వైట్ పోస్ట్ పోన్ అయింది. మా వందే, ఇది హనుమాన్ రానే రాదు, అసలు షూటింగ్ కూడా స్టార్ట్ కాదు. ఆల్కహాల్ గురించి ఏం అసలు టాకే లేదు. ఇది ఆకాశంలో ఒక తార, నెపోలియన్, ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందన్నారు. ఇవన్నీ 2 ఇప్పుడు అంత రాదులే. స్పిరిట్ ఇవన్నీ లాస్ట్, స్లమ్ డాగ్, ఇవన్నీ ఉండే కానీ ఏది రాలేదు భయ అసలు ఏది రాలేదు. డిసప్పాయింట్ అయినా ఈ ఇయర్ అయితే, చాలా డిసప్పాయింట్ అయినా. అసలు ఒక్క మూవీ కూడా చూసేటట్టు లేకుండే. ఇప్పుడు ఇక ఈ మార్చిలో అయితే ఇది ఒకటి, మళ్ళా ఏదది ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, మ్యాజిక్ వస్తే బాగుంటుంది. ఇదైతే బాగానే ఉన్నాయండి 2 ఇప్పుడు వచ్చే సినిమాలు చూడాలి ఇక. కానీ నిజంగానే సినిమా చచ్చిపోతుంది అసలు, ఒక్కటి మంచి సినిమా వస్తలేదు. వచ్చిన సినిమాలు ఏమో మంచిగా ఉంటలేవు. మన అసలు టైర్ 1లో ప్రభాస్ తప్ప ఇంకెవ్వరిది ఇయర్ వస్తుందని నమ్మకం కూడా లేదు. పెడ్డి వస్తుందేమో, మేబీ నానిది వస్తుందేమో, అంతే తప్ప ఇంకా ఎవ్వరి మూవీస్ లేవు. పవన్ కళ్యాణ్ సైడ్ పెట్టేసాను భయ, అసలు అతను
ఇక రాజకీయాలకు పోయినప్పటి నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ఏదో నా ఫార్మాలిటీకి తీసినట్టు తీస్తుండు. ఇంకా ఎవరు లేరు భయ అసలు. ఇంకా వచ్చేది ఎవరిది, అల్లు అర్జున్ది లేదు, మహేష్ బాబుది లేదు, ఎన్టీఆర్ది లేదు, ఎవరిది లేదు భయ. చూద్దామన్నా చూసే ఇంట్రెస్ట్ వస్తలేదు. వేకప్ గైస్. సో మనమే తీయాలి భయ సినిమా. నేను తీద్దాం అనుకుంటున్నా. నాకు ఒక టీం కావాలి. ఎల్బినార్ సైడ్ ఒకవేళ ఈ వీడియో చూస్తే ప్లీజ్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.